వెల్కమ్ టు మై ఛానల్ మమతా లెంకల. ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా సగ్గుబియ్యం వడియాలు అనేది చేయాలి. సగ్గుబియ్యం వడియాలు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. సగ్గుబియ్యం 1 కప్పు తీసుకున్నానండి. సాల్ట్, జీలకర్ర, నువ్వులు, క్రష్ చేసిన ఎండుమిర్చి. సగ్గుబియ్యం తీసుకున్నటువంటి కప్తోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అందులో ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం కూడా వాటర్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి అది వేడయ్యాక ఇప్పుడు నేను ముందుగా కలుపుకున్నటువంటి సగ్గుబియ్యం పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో నేను జీలకర్ర, నువ్వులు వేసి కలుపుతున్నాను. ఆ తర్వాత ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఏదైతే ఎండుమిర్చి పౌడర్ ఉందో అది కూడా వేస్తున్నాను. ఈ మూడింటిని కూడా మంచిగా ఈ సగ్గుబియ్యం గ్రేవీలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్యాన్ గాలికి చల్లారబెట్టాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యం గ్రేవీని ఒక స్పూన్తో ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేటప్పుడు ఏంటి అంటే మనము దాన్ని కదపకుండా పెట్టేసేయాలి. ఒకసారి పెట్టినామంటే మళ్ళీ దాన్ని కదపకూడదు. ఈ సమ్మర్లో సగ్గుబియ్యం వడియాలను తినడం వలన ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను లాంగ్ వీడియోలో షేర్ చేశాను. ఆ వీడియోను నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా చూడండి. ఈ విధంగా మొత్తం వడియాలు పెట్టుకున్న తర్వాత వాటిని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఫ్యాన్ గాలికి 1 డే ఆరబెట్టానండి. 1 సైడ్ ఆరినాక వాటిని తీసి మళ్ళీ తిప్పేసి ఎండకు పెట్టేశాను. ఎండకు పెడితే 1 డేలో రెడీ అయిపోయాయి. ఈ విధంగా బేసిన్లోకి షిఫ్ట్ చేసి ఎండకు ఎండబెడితే చాలా బాగా ఎండినాయండి. చూడండి ఎంత బాగా ఎండినాయి అనేది మనకు తెలుస్తుంది. సౌండ్ కూడా వినండి, ఎంత క్రిస్పీగా సౌండ్ అనేది వస్తుందో. ఈ విధంగా గలగల అని సౌండ్ వచ్చింది అనుకోండి, చాలా బాగా ఎండినట్టు. చూడండి వడియాలు ఎంత బాగా వచ్చాయో. మనకు నువ్వులు అనేది నేను ఎక్కువగా యాడ్ చేశాను, అందుకని చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ నువ్వులు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను షేర్ చేశాను, లాంగ్ వీడియోలో చూడండి. ఒక కడాయిలో ఆయిల్ వేడయ్యాక అందులో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం వడియాలను ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా సగ్గుబియ్యం వడియాలను ఆయిల్లో ఫ్రై చేశాక ఈ విధంగా చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒకటి కట్ చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా క్రంచీగా. సౌండ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.